పేదవాడి నాణ్యమైన విద్య స్వీకరించి ఉన్నంత శిఖరాలకు వెళ్ళాలనే మంచి భవిష్యత్తు ఉండాలని అనే ఉద్దేశంలో భాగంగానే ఆనాటి పివి నరసింహారావు గారు 1971లో మొదటి గురుకుల పాఠశాల ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇంతకుముందు మా సత్యవతి రాథోడ్ గారు చెప్పినట్టు 2014 ముందు 298 కాలేజీలు ఉండే అధ్యక్ష, గురుకులాలు ఉండే. వాటిని కేసీఆర్ గారు దాదాపు 1030 పైకి పెంచి నాణ్యమైన భోజనం, నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందించి వారిని ఉన్నంత శిఖరాలకి తీర్చిదిద్దాలనే ఘనత కేసీఆర్ సార్. పేదవారి పిల్లలను విమానాలను ఎక్కేలా చేశారు సార్ కేసీఆర్ గారు. దుఃఖితున్న వారి కొడుకులను కూడా విదేశాలకు వెళ్ళేలా చేశారు కేసీఆర్. ఆటో నడిపిన వారి కొడుకులను విమానాలు, మెట్రో రైళ్లు నడిపేలా చేశారు కేసీఆర్. కుండలు చేసుకునేవారు డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దారు కేసీఆర్ గారు. నాటి గురుకులాల్లో చదివిన పిల్లల సార్ కొంచెం టైం 2 minutes. ఐఐటి, ఐఐఎం, బిట్స్ పిల్లలు లాంటి సంస్థల్లో సీట్లు సాధించారు సార్. కానీ ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వంలో అస్తవత గురి ఆసుపత్రిలో మంచాల మీద ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఒక మాటలో వివరించాలంటే ఈ పరిస్థితి ఎలుక కాట్లు, పాము కాట్లు, కుక్క కాట్లు, కరెంటు షాకులు, ఫుడ్ పాయిజను, దోమ కాట్లు అధ్యక్ష. కష్టకాడల్లో ఉన్నాయి బాబు, ఉన్నాయి తమ్ముడు, ఇక్కడ అన్నీ ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి, ఎవరి ఉన్నాయి. ఓకే తెలంగాణ ఒక విద్యార్థికి అక్కడ చెప్పండి సార్, ఒక విద్యార్థినికి 15 సార్లు అధ్యక్ష ఒక విద్యార్థికి 15 సార్లు ఎలుక కొరికితే అధికారులు ఏం చేస్తున్నట్టు అధ్యక్ష? గురుకులాల్లో రోజు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అధ్యక్ష. మొన్ననే ఏదైతే జగిత్యాల ఇంతకుముందు మన జీవన్ రెడ్డి గారు సార్ చెప్పినట్టు ఆ పెద్దపురం గురుకులంలో 4 విద్యార్థులకి పాము కాటేస్తే 2 చనిపోయారు అధ్యక్ష. అదే గురుకులంలో సేమ్ డే ఇవాళ జరిగిన సంఘటనలో 2 విద్యార్థులకు పాము కాటు కరిచింది అధ్యక్ష. సార్ విషపు హారము ఎక్కడో జరిగింది, ఏదో జరిగింది, అది మానవ తప్పిదము. దాంతో ఈ పాము కాటు ఏంది అధ్యక్ష? ఒకటే గురుకులంలో 2 సార్లు జరగడం ఏంటి? దీనిపైన ఏం చర్య తీసుకున్నారు? పెద్దపురంలో 2 చనిపోయారు సార్. పాములు వచ్చి గురుకులాలలో స్నానం చేసే గదులలో వాటిలో జరుగుతున్న సంఘటనను మీరు ఈరోజు మనం ఇంత చర్చ జరుగుతున్నా, వారం రోజులకెళ్ళి అసెంబ్లీ జరుగుతున్నా, ఇంత మీరు పోయి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అండ్ స్వయంగా ముఖ్యమంత్రి గారే గురుకులాలలో భోజనాలు చేసి మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పినాక కూడా ఈరోజు కూడా సంఘటన జరిగిందంటే దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇది మంత్రి గారు, ఎందుకంటే పూర్వ కరీంనగర్ జిల్లా కాబట్టి గురుకులాల విషయాలు మన మంత్రి గారికి తెలుసు కాబట్టి దయచేసి అక్కడున్న అసమర్థత, నిర్లక్ష్యం, మీరు స్వయంగా ఆ గురుకులకు విజిట్ చేసి అక్కడున్న మా స్థానిక ఎమ్మెల్యే, కోరుట్ల ఎమ్మెల్యేతో సహా మీరు అందరు కూడా బట్టి విక్రమార్క గారు పోయి వచ్చిన తర్వాత ఒక ఇన్సిడెంట్ సరే పోకముందు జరిగింది, అంత మీరు పోయి వచ్చిన తర్వాత కూడా సేమ్ ఇన్సిడెంట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి దయచేసి దీని మీద శ్రద్ధ పెట్టాలి. మన ముఖ్యమంత్రి గారే ఇట్లాంటి దాంట్లో ఇలాంటి గురుకులాలలో ఇట్లాంటి ఏవైనా ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేస్తాము, వారిని ఎలాంటి జైల్లోకి పంపిస్తాము, ఇట్లాంటి చేస్తామని మనం చెప్పడం జరిగింది. మరి ఎక్కడ వీళ్ళకి ఏం యాక్షన్ తీసుకుంటారు, ఏ జైల్లో పెడతారు, అది దయచేసి మీరు చూడాలి. ఒకే రకంగా 55 మంది స్టూడెంట్స్ చనిపోయారు సార్. దీనిపైన వాళ్ళ కుటుంబాలకి మీరు ఎలాంటి సహాయం చేస్తారు, వాళ్ళని ఎలాగా ఆదుకుంటారు, వాళ్ళ భవిష్యత్తే వాళ్ళ పిల్లలైనప్పుడు వాళ్ళ భవిష్యత్తే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చనిపోయింది కాబట్టి వాళ్ళని ఏ రకంగా ఆదుకుంటారు మీరు చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తున్నా. ఈ డీటెయిల్స్, చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ మీకు అన్ని పంపిస్తారు సార్. అదేవిధంగా లక్షల కొద్దీ మూసి సుందరీకరణ కొట్టి దాని మీద దృష్టి మన గురుకులాలు ఒకటే నిమిషం గురుకులాలలో వాటి మీద నెక్స్ట్